టీమిండియాలో కొత్త శకం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఇదే క్రమంలో రోహిత్, కోహ్లీ, జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అదే సమయంలో వారికి రీప్లేస్మెంట్ గా యువకులు కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న పరిస్థితి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆటగాళ్లు వినియోగించుకోవాలి. ఏ ఒక్క మ్యాచ్లో విఫలమైనా వారికి ప్రత్యామ్నాయంగా 3-4 ఆటగాళ్లు అందుబాటులో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు ఓ 25 ఏళ్ల కుర్రాడు రంగం సిద్ధం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పునరాగమనం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 26 ఏళ్ల ఇషాన్ కిషన్ తాను చేసిన తప్పుల వల్ల బీసీసీఐ ఆగ్రహానికి గురై జట్టుకు దూరమయ్యాడు. గతంలో దేశవాళీ క్రికెట్లో ఆడాలి అన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషన్ పై బీసీసీఐ వేటు వేసిన సంగతి మనకు తెలిసిందే. అదే సమయంలో జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను ఈ జార్ఖండ్ డైనమైట్ కోల్పోయాడు. దీంతో గత కొన్ని సిరీస్లుగా బీసీసీఐ అతన్ని పక్కన పెట్టేసింది. ఇక చేసేది లేక తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్న ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో ఆడాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో మొదలు కాబోయే దులీప్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు ఆడబోతున్న నేపథ్యంలో వారితో కలిసి ఇషాన్ కిషన్ కూడా బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్తో పాటు మరో కీలక టోర్నీ అయిన బుచ్చిబాబు టోర్నమెంట్ కూడా ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టుకు కిషన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించడం కూడా జరిగింది అని నేషనల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నమెంట్లో అలానే ఆ తర్వాత మొదలు కాబోయే దులీప్ ట్రోఫీలో తన సత్తా చాటుకుని టీమిండియాలోకి ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలి అన్నది ఇషాన్ కిషన్ ఆలోచన. బీసీసీఐ చేత వేటుకు గురైన అతడు ఎలా అయినా బీసీసీఐ నుండి మళ్లీ పిలుపు అందుకోవాలనే దృక్పథంతో ఈ సిరీస్లను సవాళ్లుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమై ఈ టోర్నీలలో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తే మాత్రం భారత క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం తప్పక ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.